వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. నేను మీ ఈశ్వాసాన్ని. ఇక్కడ చూడమ్మా, ఎసెషన్ రీజన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి 40 సెకండ్స్ లోపు మీరు అందరూ కూడా ఆన్సర్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని మెసేజ్ రూపంలో అక్కడ ఏదైతే చాట్ బాక్స్ ఉందో అక్కడ మెసేజ్ చేయండి. ఆన్సర్ని మీరు ఏ అయితే బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని పెట్టండి. అలాగే అందరూ కూడా కామెంట్ చేయండి అమ్మా. సో అందరూ కూడా చిన్నది గమనించాలమ్మా, ఇక్కడ పొరపాటున ప్రతి దీంట్లో లీడ్ అంటే దారి తీసిన దానికి అక్కడ లెడ్ అని పడింది అనేది ఇది తప్పుగా పెద్దగా తప్పుగా మీరు భావించొద్దండి. అది ఎల్ఈడి లీడ్. ఓకే రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. కమాన్ చూడండి, ఎసెషన్ ఏమి ఇచ్చానో కూడా నేను చదివితే మీకు ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను చదువుతున్నానమ్మా. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకానికి దారితీసింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకానికి దారితీసింది. అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ లీడ్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. అది ఎసెషన్ అండి. భాష ఆధారిత రాష్ట్రాల డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగింది. భాష ఆధారిత రాష్ట్రాల డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగింది. అందరూ కూడా ఆన్సర్ చేయాలండి. అందరూ కూడా ఆన్సర్ చేయాలి. రైట్, అందరూ కూడా మెసేజ్లో మీ ఏ అయితే బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అనేది ఆన్సర్ చేయడమా. ఓకే, టైం అప్ అండి. ఇప్పుడు చూడండి, సో మనం చెప్పుకున్నటువంటి రూల్ ప్రకారం ఏ అలాగే ఆర్ రెండు కూడా స్టేట్మెంట్లు సరైనవి కాదో చూడాలి. సో చూసిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ అనేది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటుకు నియామకానికి దారితీసింది. కరెక్టే కదండి. 1953లోని ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా అదే భాషా ప్రాతిపదికన భాష ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి అప్పుడు 1953 డిసెంబర్లో ఏదైతే ఎస్ఆర్సి కమిషన్ ఫజల్ అలీ నేతృత్వంలో 3 సభ్యులతో కమిషన్ వేయడం జరిగింది. సో దట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. అలాగే భాష ఆధారిత రాష్ట్రాల డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగింది. సో ఇది కూడా కరెక్టేనమ్మా. సో ఇది ఖచ్చితంగా దీన్ని ఇది బలపరుస్తుంది కదమ్మా, రీజన్ వివరిస్తుంది కదమ్మా. సో ఎసెర్షన్ రీజన్ రెండు కూడా సరైనవే. సో అలాగే రెండు కూడా సరైనవేనండి. సో కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్, రీజన్ అనేది కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ అంటే రీజన్ సరైనటువంటి వివరణ. దేనికి? ఏకి సరైనటువంటి వివరణ అమ్మా. సో దట్ ఆన్సర్ ఏదమ్మంటే ఏ. మీరు ఎంతమంది ఏ పెట్టారో ఏ పెట్టిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. అలాగే నా యొక్క ఈ యొక్క క్లాసెస్ నా యొక్క కష్టం మీకు అర్థమవ్వాలంటే ఈ స్టూడెంట్కి ఉపయోగపడే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి యూపీఎస్సీ ప్యాటర్న్లోనే నా క్లాసెస్ కానీ నా యొక్క బిట్స్ కూడా టెస్ట్ సిరీస్లు కానీ అన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయండి. అన్ని క్లాసులు కూడా యూపీఎస్సీ రేంజ్లో కూడా చెప్పడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీబీఎస్సీ తెలంగాణ, అలాగే డిఎస్సితో సహా. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి కూడా 10 ఇయర్స్ నేను సోషల్ కంటెంట్ చెప్పిన అనుభవం ఉంది కాబట్టి 10 ఇయర్స్ పైన, గ్రూప్ 2కి 13 సంవత్సరాలు చెప్పిన అనుభవం ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా క్లాసులు సద్వినియోగం చేసుకోండి.